హాయ్ నమస్తే, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఈరోజు మనము ఏం చెప్పుకుందామంటే కంపైర్ అండ్ ఫైండ్ డిఫరెంట్ అంటే ఏంటి, మనం కంపేర్ని ఎందుకు చేస్తాము అనే దాని మీద మనం ఈ యొక్క వీడియో చేయటం అనేది జరుగుతుంది. మీకు అర్థం కాకపోతే 1 or 2 టైమ్స్ ఈ యొక్క వీడియోని మీరు రిపీట్ చేసి చూసుకోండి. ఆ వీడియో మీకు బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. మనం కంపేర్ అంటే ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. ఓకే అండి. ఫస్ట్ నేను షీట్ 1లో కొంత డేటా అంటే ఒక 200 నెంబర్స్ వరకు డేటాని తీసుకోవటం జరిగింది. ఓకే అండి. ఆ డేటా ఏదైనా కావచ్చు, ఐడి ఎంప్లాయీ నేమ్ కావచ్చు, అలా టోటల్ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. అదేవిధంగా షీట్ 2లో ఒక 100 నెంబర్స్, ఫస్ట్ షీట్ 1లో 200 తీసుకున్నాను, షీట్ 2లో 100 తీసుకున్నాను. ఓకే అండి. తర్వాత వచ్చేసి నాకు షీట్ 1లోంచి షీట్ 1లో ఉన్న డేటాలో షీట్ 2లో ఉన్న డేటాలో వెరిఫికేషన్ కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అండి. ఇప్పుడు వీలుకప్ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. వీలుకప్ అని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ ఐడి కానీ, నేమ్ కానీ, మెయిల్ ఐడి ఏదో ఒకటి దాని మీద కన్ఫర్మేషన్ కోసం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కామా అప్లై చేశాను. దేంట్లో కంపేర్ చేయాలనుకుంటున్నాను? షీట్ 2లో కాబట్టి షీట్ 2 అనేది తీసుకున్నాను. ఓకే అండి. అదేవిధంగా షీట్ 2లో ఉన్న ఐడి మీద మనం ఐడి నెంబర్ మీదే ఇందాక షీట్ 1లో ఐడి నెంబరే తీసుకున్నాం కదండి. ఇప్పుడు కూడా షీట్ 2లో ఉన్న ఐడి నెంబరే తీసుకుందాం. ఓకే అండి. కామా తర్వాత 1 కామా, ఎందుకంటే ఐడి నెంబర్ 1లోనే కదా ఉంది, అందుకని అనమాట. కామా అదేవిధంగా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్లో పెట్టగా 0 క్లోజింగ్ బ్రాకెట్ కొట్టాను, అప్లై చేశాను. ఓకే అండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ యొక్క దాన్ని మీద 2 టైమ్స్ క్లిక్ చేయండి. డ్రా చేయాల్సిన పని లేదు, లేదా 2 టైమ్స్ క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. డ్రా చేసినా ఓకే, టిక్ చేసినా ఓకే. ఇక్కడ మనకు చూడండి ఎర్రర్ కోడ్ వచ్చింది కదా. ఈ ఎర్రర్ కోడ్ అనేది ఏంటి అంటే మీరు సెర్చ్ చేస్తున్న డేటా షీట్ 2లో లేదు, షీట్ 1లోనే ఉంది అని మనకి ఆ యొక్క ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందండి. మనం ఫిల్టర్ చేద్దాం. Ctrl+Shift+L అని అప్లై చేయండి. చేసిన తర్వాత టిక్ మొత్తం తీసేద్దాము. ఎర్రర్ అనేది దాని మీద తీసుకొని సెలెక్ట్ చేద్దామండి. చేసిన తర్వాత ఓకే అని అప్లై చేస్తే వాటి వరకు అనేది హైలైట్ అనేది అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి వాటికి కలర్స్ అనేది అప్లై చేసుకోండి. డేటా మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేసి అన్నిటికీ టిక్ అప్లై చేయండి, ఓకే చేయండి. చూడండి, మనం సెర్చ్ చేయాల్సిన మొత్తం అనేది ఒకే షీట్లో వచ్చినాయి. ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్ చేస్తే ఆ డేటా మొత్తం కలిపి ఒకే వర్క్ షీట్లోకి వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా డిలీట్ చేసేద్దాం. ఈ విధంగా కంపేర్ అనేది చేయొచ్చు.